పార్టీ అంటే నేను అనుకోవటం అండి, అంటే తెలంగాణ ఇమ్మినెంట్ ఇక రాష్ట్రం వస్తుంది అనుకున్న టైంలో కాంగ్రెస్లో ఎవరు సీఎం కావాలనేటువంటి దాని మీద ఎక్కువ వాళ్ళు దాని మీద ఫోకస్ పెట్టినట్టున్నారు. అవునా? అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే లాస్ట్ టైము. దానివల్ల మేము ప్రతిపక్షంలో కూర్చున్నాము. అంటే మీ విషయానికి వచ్చేటప్పటికి అదే నేను నా క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పాలి. అంటే మిమ్మల్ని కేసీఆర్ మీద నించోబెట్టి బలిపశువుని చేశారు అనేటువంటిది ఒకటి ఉన్నదండి. చూడండి, ఒకటండి, ఇప్పుడు మెదక్ జిల్లా అనేది నా సొంత జిల్లా. నేను నా సొంత ఊర్లోకి వెళ్ళి పోటీ చేయాలని నాకు అది ఉండింది. ఏదో బయట ఊర్లో పోయి చేయాలని నాకేమి దాంట్లో ఏమి ఆలోచన లేకుండా సొంత ప్రాంతానికి సర్వీస్ చేయాలని మన ఉద్దేశం ఉండింది. అండ్ ఎదురు ఎవరు వస్తున్నారు అని చెప్పి నేను ఆలోచన చేయలేదా. ఇదే మెదక్ పార్లమెంట్లో గతంలో ఇది కాంగ్రెస్ కంచుకోట ఉండింది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు, రిప్రజెంట్ చేసినారు. ఆమె ప్రాణాలు కోల్పోయినప్పుడు కూడా ఆమె మెదక్ ఎంపీగా ఉండే. సో ఇటువంటి చాలా కాంగ్రెస్ పార్టీకి చాలా గతంలో ఎన్నో సంవత్సరాల నుండి కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పైన భరోసా ఇచ్చిన జనం ఇక్కడ. ఎక్కడైనా కూడా అభివృద్ధి అయినా పెద్ద సంస్థలైనా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వచ్చినాయి ఇక్కడ. సో ఇవన్నీ ఆలోచనలు పెట్టుకొని మనం ముందుకు పోయాం. తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పి కూడా మేము ముందుకు పోయాం. సరే, కొన్ని లోపాలు జరిగినాయి. అంటే కేసీఆర్ అనే పర్సన్ మీద అంటే ఆ రోజున విజయశాంతి గారినేమో ఎమ్మెల్యేగా నిల్చోబెట్టారు, మిమ్మల్నేమో ఎంపీగా నిల్చోబెట్టారు. అంటే వైస్ వర్స అయి ఉంటే అంటే విజయశాంతి గారు కనుక కేసీఆర్ గారి మీద నిలబడి మీరు ఎమ్మెల్యేగా నిలబడి ఉంటే ఏమన్నా ఫలితాలు డిఫరెంట్గా ఉంటాయి? అది తనకి విజయశాంతి గారు గతంలో మెదక్ ఎంపీగా చేసినారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు. తను అసెంబ్లీకి పోవాలని తనకు ఆలోచన ఉండింది. నాకు పార్లమెంట్ పోటీ చేయాలని ఆలోచన ఉండింది. ఎందుకంటే అక్కడ వేకెన్సీ కూడా లేకుండే. సో పార్టీలో ఎక్కడ మనం అవసరం పడతాము, ఎక్కడ మన ప్రయోజనం ఉంటుంది, ఎక్కడ మనం ఫైట్ చేయగలుగుతామని కూడా ఇది ఆలోచించే అవసరం ఉంటుంది. సో పార్టీ పరంగా చూస్తే ఆ రోజు మనకి ఎక్కడ వేకెన్సీ లేదు అసెంబ్లీ సెగ్మెంట్లో. పార్లమెంట్ సెగ్మెంట్లో విజయశాంతి గారు అసెంబ్లీకి పోతున్నారు కాబట్టి వేకెన్సీ కనపడ్డది. పార్టీ అధిష్టానము సోనియా గాంధీ గారు, మా రాష్ట్ర అధిష్టానము, మన ఆ రోజు దిగ్విజయ్ సింగ్ గారు ఉన్నారు ఇన్ఛార్జ్గా. మాకు అందరు కూడా మీరు ఉంటే బాగుంటుందనే ఆలోచన వాళ్ళు పంచుకున్నారు. నేను కూడా అవతల కేసీఆర్ అని చెప్పి లేకపోతే మన వేరే వాళ్ళని చెప్పి నేను ఎక్కడ దాని గురించి నేను పార్టీ సింబల్, దాని తర్వాత మనం ఏం చేయదలుచుకుంటున్నాము, మనం ఏం మన ఒక ఎజెండా పెట్టుకొని మనం ముందుకెళ్ళాము. సరే, అది టీఆర్ఎస్ పార్టీ గాలి ఉండింది. సో దాంట్లో నష్టపోయాము. బట్ నష్టపోయాక కూడా గత 5 ఏళ్ళ నుంచి మేము సర్వీస్ చేస్తూ ఉన్నాం. పార్టీ పరంగా కార్యక్రమాలు చేస్తున్నాము, ప్రజలకు అందుబాటులో ఉన్నాము. మంచి ఉన్నా చెడున్నా చూసుకొని మేము పోతూ ఉన్నాం, ముందుకు వెళ్తూ ఉన్నాం. ఓకే. అంటే ఇప్పుడు ఎలా ఉందండి మెదక్ జిల్లా ఇప్పుడు పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు మెదక్ జిల్లా వాస్తవ్యులు, హరీష్ రావు గారు ఉన్నారు బలమైనటువంటి నేత. ఇద్దరు నేతలు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో అంటే జిల్లాలో ఈసారి కాంగ్రెస్ ఛాన్సెస్ ఎలా ఉండే అవకాశం ఉంది? కాంగ్రెస్ ఛాన్సెస్ చాలా బాగున్నాయండి జిల్లాలో. మీరు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు చూస్తే మీరు ఎక్కడ చూసినా కూడా మాకు మ్యాక్సిమం రైతు ఆత్మహత్యలు ఎక్కడైనాయంటే మా దగ్గర మెదక్ జిల్లాలోనే అయినాయి. ప్రత్యేకంగా ఆత్మహత్య కూడా చేసుకున్నట్టున్నారు కదా కొంతమంది, అదే పంటలోనే ఉండిపోయి. సో ఎక్కడ చూసినా కూడా రైతాంగం మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది. ఉద్యోగస్తులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే మెదక్ ఎస్పెషల్లీ మెదక్లో రైతులు ఎందుకు డిస్ట్రెస్లో ఉన్నారు? మీరు చూస్తే ఎక్కడ చూసినా ఒకటి మా దగ్గర ఎక్కువ మక్క పండిస్తారు రైతులు. రూరల్ కాన్స్టిట్యుయెన్సీ మాదంతా కూడా. ఎక్కడ చూసినా జిల్లా కూడా ఎక్కువ మటుకు అంతా రైతాంగం మీద ఆధారపడి ఉన్నవాళ్ళు. కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, అక్కడ కొంచెం కార్మికులు ఉన్నారు కాదంటలేం, కానీ మెజారిటీ 80% కూడా రైతాంగం మీద ఆధారపడి ఉన్నారు. ఈ మేజర్ రివరు ప్రాజెక్టులు మా దగ్గర ఏం లేవు. దాని తర్వాత దీనిపైన ఈ లాస్ట్ 4.5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక ఇన్పుట్ సబ్సిడీ రాలేదు ప్రభుత్వం తరఫున. క్రాప్ ఇన్సూరెన్స్ కట్టిన రైతులకు కూడా ఎవ్వరికి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ అవైల్ చేయలేదు పరిస్థితి. 4.5 సంవత్సరాలు ఎవరికి ఇన్సూరెన్స్ కూడా రాలేదు. అంటే ఇది కేంద్రం నుంచి రావాలి కదా ఫసల్ బీమా యోజన.
కేంద్రం నుంచి రావాలా, కానీ క్రాప్ ఇన్సూరెన్స్ వీళ్ళు రైతులు కట్టించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం, దాని మీద కొంచెం ఒత్తిడి చేసి వారు ప్రీమియం కట్టించుకున్నారు. సో కట్టించుకున్న వాడికి కూడా ఏం ఆదుకోలేదు, కట్టలేని వాడి పరిస్థితి కూడా అట్లాగే ఉన్నది. పోనీ ఇన్పుట్ సబ్సిడీ యూజువలీ గతంలో రైతాంగం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళం. ఈ ప్రభుత్వంలో 2014 కన్నా ముందు యూపీఏ ప్రభుత్వంలో ఒక ఇన్పుట్ సబ్సిడీ శాంక్షన్ అయింది. 2014లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినాక ఒక్కసారి ఒక మినిమం ఇన్పుట్ సబ్సిడీ అందింది వాళ్ళకి. అది తప్ప ఈ టర్మ్లో ఎవరు కూడా ఈసారి మీకు ఎకరాకి 4,000 చొప్పున ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు కదండి. అది రైతు బీమా అని ఇచ్చినారు. రైతు బీమా దాంట్లో మంచి స్కీము, కాకపోతే దాంట్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, కొన్ని లోట్లు ఉన్నాయి. దాన్ని వాళ్ళు సరిదిద్దు. అంటే ముఖ్యంగా మీకు కౌలు రైతులకు ఇవ్వకపోవడం అనేటువంటిది, కౌలు రైతులు అనేది అది ఒకటి బాగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. కౌలు రైతులు కష్టం చేసేది మేము ఆధారపడి ఉన్నాము, దీనిపైన మాకు అసలు ఏమి కూడా సహకారం లేదు, ఏమీ ఆదుకోవడం లేదు ప్రభుత్వం ఒక ఆలోచన ఉన్నది. సో దాన్ని మేము అంటే మీరు అనేది మీ జిల్లాలో ఎక్కువ రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ జరగటం వలన ప్రభుత్వానికి వ్యతిరేక గాలి వేస్తుందని అనుకుంటున్నారా? అవునండి, రైతుని ఆదుకునే ప్రభుత్వం కింద ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ కూడా లెక్క చేయడం లేదు. అంటే ఇప్పుడు ఈ 4,000 ఇచ్చిన తర్వాత కూడా పరిస్థితులు మార్పు రాలేదంటే అండి, ఉన్నవాడికే ఇస్తున్నారు కానీ మన మార్జినల్ ఫార్మర్స్కి ఎక్కడ కూడా దీనివల్ల ఏం ప్రయోజనం లేదు, లాభం లేదు. సో అక్కడ ఖచ్చితంగా కూడా. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.